ఓం శ్రీ మాత్రే నమః. ఈ రాశి వారికి యథార్థంగా వ్యక్తిగతంగానే మంచి పురోగతి అనేటువంటిది లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంతకు మునుపు ఏదైనా సరే ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆర్థిక పరంగా ఏమన్నా చికాకులు అనేవి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శని బృహస్పతి ప్రభావంతో కెరీర్ సంబంధాల్లో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ఆర్థిక వృద్ధి అనేటువంటిది కూడా కనిపిస్తుంది. చిన్న చిన్న అడ్డంకులు అనేటువంటివి ఏమన్నా ఉన్నా సరే వాటిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు. ఉన్నత జ్ఞానము అలాగే అంతర్దృష్టిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్తి అలాగే రియల్ ఎస్టేట్ రంగము ద్వారా యథార్థంగా వీళ్ళకి స్థిరమైన ఉద్యోగము లభించే అవకాశం కానీ లేదా ధన లాభం వచ్చే అవకాశం కానీ ఎక్కువగా ఉంటుంది. ఇంతకు మునుపు ఏవైనా సరే ఆర్థిక సమస్యలు అనేవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు మీరు. వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది అనే చెప్పవచ్చు. కెరీర్లో స్థిరత్వము పురోగతి ఉంటుంది. చిన్న చిన్న అడ్డంకులు అనేవి ఎదురైనా సరే మీ ఓర్పు క్రమశిక్షణతోటి ముందుకు సాగగలుగుతారు. అలాగే ప్రతిరోజు కూడా దశరథ ప్రోక్త శని స్తోత్రము అనేది చదవడం చాలా మంచిది. గురువారం నాడు రావి చెట్టు మొదటిలో నీళ్లు పోసి రావటం అనేది కూడా చక్కని పరిహారము.